హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ యోక్షిత్. ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అనమాట. మేము సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది అయితే కంప్లీట్ వ్లాగ్ ఉంటుంది. అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నేను సంక్రాంతి రోజు మార్నింగే 4 o'clock లేచాను. లేచి మా ఇంటి ముందు వాకలంతా క్లీన్ చేసుకొని అయితే ముగ్గులు పెట్టేసుకున్నాము. మా వీధిలో అందరూ ముగ్గులు అయితే పెట్టుకున్నారు. అండ్ ఇక సంక్రాంతి రోజు ముగ్గు పైన గొబ్బెమ్మ అనేది ఇంపార్టెంట్ కాబట్టి గొబ్బెమ్మ కూడా పెట్టేసుకున్నాను. ఇందుకే నా ముగ్గు ఎలాగుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి పోచా అండ్ మాప్ 2 పెట్టేసుకున్నాను. ఈ ప్రాసెస్లో మా యోక్షి అయితే లేచేశాడు 5 o'clock నాతో పాటు. మా హస్బెండ్ కూడా లేవడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. నేను ఇంట్లో పనులు చేసుకుంటే మా హస్బెండ్ అయితే మా యోక్షిని చూసుకున్నారు. ఇంకా మా హస్బెండ్కి నాకు అయితే ఛాయ్ ప్రిపేర్ చేసేసుకున్నాం. మా ఆయన బయట పొయ్యి దగ్గర అయితే కూర్చొని ఉన్నారు. పట్టుకులు అయితే టీ ఇచ్చేసాను. ఇంకా నేను లోపల ఒక్కరిదాన్ని టీ తాగుతానని చెప్పి నాకు కంపెనీ కోసం అయితే లోపలికి వచ్చేసారు. ఇంక ఇద్దరం కూర్చొని అయితే టీ తాగేసాము. టీ తాగిన తర్వాత పండగ నాక మనకి ఇంకా పండగనకని ఆ ఫెస్టివ్ వైబ్ రావాలంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇలా గుమ్మాలకి పసుపది రాసుకొని బొట్లే పెట్టుకుంటాం కదా. ఇంకా టీ తాగేసిన తర్వాత నేనైతే ఇంకా బొట్లే అయితే పెట్టేసుకున్నాను మా ఇంటి గుమ్మానికి అన్నిటికీ. మనం ఏ పండగ చేసుకున్న ఫస్ట్ అయితే ఈ పని అయితే కన్ఫామ్గా చేస్తాం కదా, అందుకనే ఇదైతే చేసేసుకున్నాను. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ సంక్రాంతి అంటే మా సైడ్ మెయిన్గా చేసేది కలకూర. కలకూర అంటే ఏమీ లేదు, అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసి ఒక కర్రీలాగా అయితే వండుతారు. ఇందులో మేము గుమ్మడికాయ, 3 రకాల దుంపలు, అరటికాయ, వంకాయ, చిక్కుడుకాయ ఇలా అన్ని రకాలైతే వేస్తాము. అండ్ ఉల్లికాడ కూడా వేస్తాము. మెయిన్ ఈ డిష్లో ఉండాల్సింది గుమ్మడికాయ. ఇంకా గుమ్మడికాయ అన్నీ వేసి నేను ఫస్ట్ టైం వండుతున్నాను. ఈ సంక్రాంతి పండుగ నేను ఎప్పుడూ చేసుకోలేదు. మా అమ్మ వాళ్ళు చేసేవారు, చూసేదాన్ని అంతే. దగ్గర నుంచి కూడా నేను ఏ ప్రాసెస్ అది ఏం చూడలేదు. జస్ట్ కాల్ చేసి మా మమ్మీకి కనుక్కున్నాను ఏమేమి చేయాలని చెప్పి. అవన్నీ కనుక్కుని అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను వంట చేసుకుంటుంటే మా యోక్షిని మా హస్బెండ్ ఫుల్ టేక్ కేర్ చేశారు. స్నానం చేయించి బట్టలే కూడా వేసేసారు మా యోక్షికి. మా యోక్షి కూడా బేలు ఇచ్చేసాడు ఆ రోజు. ఏంటో మా హస్బెండ్ లేకపోతే నిజంగా ఈ పనులు ఏమి చేసుకోలేను, ఎందుకంటే ఎవరి హెల్ప్ లేదు. అండ్ ఇక్కడ మా హీరో గారు అయితే రెడీ అయిపోయారు. ఇంకా వాడిని రెడీ చేసి మాకు ఒక పెద్ద పని అయినట్టే. ఇంకా రెడీ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టేసాము. ఇంకా నేను కూడా స్నానం చేసి మళ్ళీ శారీ అయితే కట్టేసుకున్నాను. కుకింగ్ అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఇప్పుడు ఇంకా పూజకు కావాల్సినవన్నీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పువ్వులు కావాలి కదా, పూజ అంటే మెయిన్ ఇంపార్టెంట్ పువ్వులు కాబట్టి ఇంకా పువ్వులు తెంపుకోవడానికి అయితే వచ్చేసాను. ఇంకా మా అత్తయ్యకి పెట్టుకోవడానికి తీసుకున్న బట్టలు ఇవన్నీ అయితే తీసి బొట్టు అయితే పెడుతున్నాను. ఇక్కడ మేమైతే మా అత్తయ్య కోసం అండ్ మా హస్బెండ్ వాళ్ళ తాతయ్యకి అయితే బట్టలు పెడుతున్నాము. మా అత్తయ్య చనిపోయి ఫస్ట్ ఇయర్ కాబట్టి ఆవిడకి ఎలాగైనా బట్టలు పెట్టాలని చెప్పి మా హస్బెండ్ అయితే అనుకున్నారు. అందుకనే లీవ్ దొరకదేమో అనుకున్నాం, ఢిల్లీలో చేసుకుంటామేమో సంక్రాంతి అనుకున్నాం. బట్ కానీ మా లక్క బట్టి ఇక్కడికైతే వచ్చాము. మా హస్బెండ్కి అసలు లీవ్ కూడా దొరకదేమో అనుకున్నాను, బట్ కానీ ఫైనల్గా లీవ్ అయితే దొరికింది. ఇంకా అలాగే ఆ రకంగా పూజ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ మా మావయ్యకి, అన్నయ్యకి అండ్ మా హస్బెండ్కి అందరికీ అయితే బొట్లు పెట్టేస్తున్నాను. అసలు మేము ఈ సంక్రాంతికి అయితే ఢిల్లీలో ఉంటాం అనుకున్నాము. లీవ్ అది దొరకదేమో, ఇంకా ఢిల్లీలోనే సంక్రాంతి చేసుకుందామని అనుకున్నాం. కానీ మాకు ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చి, మా హస్బెండ్ జాయిన్ అయితే జాయిన్ అయిపోవాలి. బట్ కానీ లీవ్ అయితే అడిగారు. వాళ్ళ అమ్మకి బట్టలు ఎలాగైనా పెట్టాలని చెప్పి. ఇంకా ఫైనల్గా లీవ్ అయితే శాంక్షన్ అయింది. తనైతే ఈ పండగకు ఉన్నారు. ఇంకా పండగ అయిపోయిన 2 daysకి అయితే తను మళ్ళీ బ్యాక్ టు జాబ్కి అయితే వెళ్ళిపోతారు. ఇంక ఇప్పుడైతే ఢిల్లీ వెళ్ళాం కదా, మేమైతే ఇంకా బీదర్, కర్ణాటక స్టేట్లో బీదర్కి అయితే వెళ్ళిపోతాము. ఇంక ఇక్కడ నేను మా అత్తయ్య కోసం అయితే ప్రిపేర్ చేసింది రైస్, పప్పు, కలకూర అండ్ పరవన్నం. కొత్త బియ్యంతో పరవన్నం కూడా వండాను. అండ్ ఇక్కడ పప్పు రైస్ అనేది మ్యాండేటరీ అండ్ కలకూర మెయిన్ ఇంపార్టెంట్ అయితే కలకూర వండేసి పెడతారు. మరి నాకు ఎందుకు వండుతారో నాకేమో తెలీదు. ఫస్ట్ టైం నేను చేయడం వల్ల నాకు తెలిసినట్టయితే నేను చేశాను. అండ్ ఇంకా మా చిన్నత్తయ్య బూర్లు, గారెలు అయితే వండింది. నా వల్ల బాబుతో అవ్వదని చెప్పి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ అయితే వచ్చారు నాకు చెప్పడానికి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి. నాకు ఫస్ట్ టైం కదా, నాకేం తెలియదు అని ఇలా చేయాలి అలా చేయని చెప్తున్నారు వచ్చి. ఆవిడ వచ్చి హెల్ప్ చేయడం వల్ల ఇంకా సింపుల్ అయింది నాకు. అండ్ ఇక్కడ పూజ ప్రాసెస్ అంతా అయితే చేశాను. మా అత్తయ్యకి చీరతో పాటు ముత్తైదుగా చనిపోయారు కాబట్టి ఆవిడకి గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టాలని చెప్పారు. సో అవన్నీ అయితే కొనుక్కున్నాను. ఇంకా మా అమ్మమ్మ చెప్తుంది పక్క నుంచి, నార్మల్గా ఎప్పుడులానే దీపం నార్మల్గా పెట్టేసుకో, పైన తర్వాత కిందన పెట్టుకోవాలని చెప్పి. ఇంకా నేనైతే అలా పూజ అయితే చేసేసుకున్నాను. మధ్యలో మా యోక్షిని అయితే మా మరిది ఆడించాడు. ఆడించడం వల్ల మాకు ఇంకా కొంచెం సింపుల్ అయ్యింది. ఇంకా పైన పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇది కంప్లీట్గా మా సైడ్ ఎలా చేస్తారో అలానే చేసుకున్నాం. సంక్రాంతి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేసుకుంటారు. మా సైడ్ కూడా నేను కొంచెం స్టార్టింగ్ కాబట్టి నాకు వచ్చినట్టు నార్మల్గా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. ఇంకా మనం చాలా ఐటమ్స్ ఇవన్నీ అయితే పెట్టుకోవచ్చు.
అండ్ ఇక్కడ మా అత్తయ్యకి తాంబూలం కింద అయితే జాకెట్ ముక్క అయితే పెట్టాను. అవి ఒక ఆవిడని పిలిచి ఆవిడకైతే తాంబూలం ఇచ్చేసాను. అలా ఇస్తే మంచిదంట, ఎవరైనా ముత్తైదువుకి అలా తాంబూలం ఇస్తే మంచిదని చెప్పింది అమ్మమ్మ. సో అందుకని వాళ్ళు పిలిచి ఇచ్చేసాను. ఇంకా తాంబూలం ఇచ్చాక బ్లెస్సింగ్స్ ఎలాగైనా తీసుకోవాలి కదా, ఆవిడ బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అయితే వడ్డించేస్తున్నాను. మా మావయ్యకి, మా హస్బెండ్కి, నాకు, మా అమ్మమ్మ అందరం అయితే కూర్చొని ప్రసాదాలు అయితే తిన్నాము. ఇంకా మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చిన్నత్తయ్యలు ఉంటారు మా ఇంటి పక్కనే. మా చిన్నత్తయ్యలు ఎలా చేస్తున్నారు పూజ అని చెప్పి చూడడానికి అయితే వెళ్ళాను. మా చిన్నత్తయ్య చాలా ఇయర్స్ నుంచి పూజలు ఇవన్నీ చేయడం వల్ల ఆవిడకి కొంచెం బాగా తెలుసు ఎలా చేయాలి ఏంటని చెప్పి. ఆవిడ కూడా సేమ్ నాలానే చేసింది, కాకపోతే 3 ఆకులు పెట్టి 3 ఓరాల కింద అయితే పెట్టింది. నేనైతే ఒక ఓరమే పెట్టాను. నాకు తెలియదు 3 వారాలు పెట్టాలని చెప్పి, అండ్ నాకు అంతగా తెలియదు, ఫస్ట్ టైం కదా నార్మల్గా చేసుకోవచ్చని చెప్పారు, అందుకని అలా చేశాను. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎంతకన్నా బెటర్గా అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మా అత్తయ్య చూడండి చెరుకు కర్రలు పెట్టి కొంచెం డెకరేటివ్గా చాలా క్రియేటివ్గా కొంచెం అయితే చేసింది. వీడు కూడా ఫస్ట్ పైన అయితే నార్మల్ పూజ చేసేసుకున్నది, తర్వాత కింద పూజలు అయితే చేసుకుంటున్నారు. వీళ్ళు బాగా పూజ చేయడం వల్ల వీడు తెలుసు ఎలా చేయాలి ఏంటన్నది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు వచ్చేసి మా మరుదులు, మా హస్బెండ్ తమ్ముళ్ళు అనమాట, చిన్న బాబాయ్ల కొడుకులు. ఈయనైతే మా హస్బెండ్ వాళ్ళ చిన్న బాబాయ్. అయితే మా సంక్రాంతి పండుగ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ ఫైనల్గా మా యోక్షి కొంచెం కోడిపిల్లతో అయితే ఆడుకుంటున్నాడు. చూసారు కదండి, ఇది మా సంక్రాంతి వ్లాగ్. నాకు తెలిసినట్టుగా నేనైతే పూజ కంప్లీట్ చేశాను. ఏమైనా రాంగ్స్ ఉంటే మాత్రం కరెక్ట్ చేసుకుంటాను. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.